నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. వైసీపీలో టిక్కెట్లలో ఒక కొలుక్కు వచ్చినట్టుగా లేదు. తాజాగా నరసరావుపేట టిక్కెట్ గోపిరెడ్డికి ఇస్తే మేము పనిచేయమని చెప్పి బ్రహ్మరెడ్డి వర్గం పట్టుబట్టి కూర్చుందని, అలాగే పార్థసారథి ఎంపీగా అయితే నేను వెళ్ళనని చెప్పి ససేమిరాని కూర్చున్నట్టుగా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డికి తలనొప్పిగానే మారాయి. సో ఏంటి అసలు ఈ కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఏంటంటారు, అభ్యర్థుల పరిస్థితి ఏంటంటారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది సుధాకర్ గారు, ఈ సీట్ల కుంపట అనేది ఒక రాజకీయ కష్టంలాగా ఎన్నికలు అయిపోయేరాక కూడా జరిగే కార్యక్రమే కనపడుతుంది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే అంత భారీ మార్పులకి శ్రీకారం చుట్టారు వాళ్ళు. పార్టీ విజయావకాశాలు దెబ్బతిన్నాయని వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావటంతోనూ, పార్టీ కార్యకర్తల నుంచి కూడా అదే ఫీడ్బ్యాక్ రావటం, ప్రజల స్పందన కూడా అలాగే ఉండటం, పక్కన తెలంగాణలో కూడా ఇంతకన్నా బాగా పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవటం, ఈ అన్ని సంకేతాలు కూడా అశుభాలుగానే వాటిని ఏమంటారు, వాటిని అపశకునాలు కనపడుతున్నాయి. ఈ అపశకునాల నుంచి బయటపడాలంటే ఏదన్నా ఇట్లా సీట్ల మార్పిడి చేసి ఈ ముఖాన్ని అటు ఆ తలని ఇటు ఈ మార్చే కార్యక్రమం పట్టుకున్నారు. అది అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ జరిగి నెగిటివ్ రియాక్షను, వ్యతిరేకత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి గనక నరసరావుపేటలో గనక ఇస్తే అంతకన్నా బలమైన వర్గంగా ఉన్న గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం చాలా తీవ్రంగా ఓడించి తీరతామని వచ్చి అధిష్టానానికి ధైర్యంగా చెప్పిందంటే ఇవాళ అక్కడ పరిస్థితి ఏంటి? అందులో నరసరావుపేట అనేది చాలా సెన్సిటివ్ నియోజకవర్గం, చాలా ముఖ్యమైన నియోజకవర్గం, రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్లేసు. దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టుపక్కల గురజాల, మాచర్ల ఇలాంటి చాలా నియోజకవర్గాల మీద కూడా పడుతుంది. అది అందువల్ల అది చాలా ప్రతిష్టాత్మకంగాను క్వైట్గా జరగాలి, ఎలక్షన్ గుంభనంగా జరగాలి, ఒక పగడ్బందీ అయిన ఏర్పాట్లతో. ఇప్పుడు ఆదిలోనే అంశపాద అన్నట్టుగా ఇది దెబ్బ కొడుతుంది. ఈ గజ్జల బ్రహ్మారెడ్డి గారు కూడా చాలా పవర్ఫుల్ గ్రూప్ అక్కడ, కాబట్టి ఆయన కాదని అయితే ఇస్తే మాత్రం ఆయన చెప్పింది అయితే చేస్తాడు. అందువల్ల ఇది అక్కడ అట్లాంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ అసలు మొత్తంగా ఇది ప్రతి 3 రోజులకు ఒక కుంపట రగులుతుందండి. ఇది వీళ్ళు కూడా ఏదన్నా ఇప్పుడు ఇంకా ఇంతకన్నా కొంచెం ఇంకొక 15-20 రోజులు లేకపోతే 1 month వాయిదా వేసుకుని చేసినా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతిరోజు ఇది రగలటం, చిటపట్లంతా స్టేట్ అంతా వినపడటం, ఇది ఒక అలవాటు కిందకు వచ్చింది. పార్థసారథి, కొలుసు పార్థసారథి వాళ్ళ నాన్నగారు కూడా మినిస్టర్ చేశాడు, రాజకీయ కుటుంబం. తను అసలు వివాదరహితుడు. రాజశేఖర రెడ్డి గారి మినిస్ట్రీలో కూడా హుందాగా పనిచేశాడు. ఇప్పుడు మొన్న మధ్య ఆయన ఒక మాట చెప్పాడు, నన్ను మీరు ప్రజలు గుర్తించారు, గౌరవించారు, కానీ మా ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు గుర్తించలేదు, గౌరవించలేదు అన్నాడు. అంటే అసహనం. అదే అన్నా. ఇప్పుడు అంత పెద్ద మనిషి నోటంటే అంత మాట వచ్చిందంటే ఆయన అసలు బయటపడ్డండి. ఎంతో గుమ్మరంగా ఉంటాడు, ఏదొచ్చినా తట్టుకుంటాడు తప్ప బయటపడ్డావు. కానీ ఇక ఆయన తప్పని పరిస్థితుల్లో ఆ మాట అన్నాడంటే అది ఎంత సందేశం అండి. ఇప్పుడు పార్థసారథి గారు లాంటి ఒక స్థితప్రజ్ఞుడు ఆ మాట అన్నాడంటే అది ఇతర ఎమ్మెల్యేస్ మీద, ఇతర అభ్యర్థుల మీద కూడా ప్రభావం పడుతుంది. మొన్న అంబటి రాయుడు వెళ్ళిపోవటానికి కూడా ఇట్లాంటి కొన్ని ఆయన మనసులో పడతాయి. అవును, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పార్థసారథి గారు పూర్వకాలం నుంచి రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్న వ్యక్తి వాళ్ళ డోల్ డ్రమ్స్లో ఉన్నాడు. ఇక్కడ అక్కడ ఆయనే చెప్పాడు కదా, నన్ను మా ముఖ్యమంత్రి గారు గుర్తించలేదు, గౌరవించలేదు అంటే ఏమన్నట్టు? ఇప్పుడు ఆయన వయసునన్నా గౌరవించాలి, గుర్తించాలి కదండి. తర్వాత ఆయనది ఏమన్నా ఎక్కడో మారుమూల నియోజకవర్గమా? ఆయన ఇంటికి కోతవేడు దూరంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గం. ఆయన గురించి మంచి చెడు రోజు వినపడతానే ఉంటుంది. అవును, ఎంత కష్టపడుతున్నాడు ఏంటని. అట్లా ఆయన్ని వాళ్ళ మచిలీపట్నం పార్లమెంట్ కానీ అంటే అది బందర్ పార్లమెంట్ అంటాంలేండి మేము అసలు పూర్వకాలం వాళ్ళం. అది చాలా పెద్ద నియోజకవర్గం, ఒకటి చాలా సెన్సిటివ్ నియోజకవర్గం ఒక రకంగా. ఎట్లా అంటే అది సామాజిక వర్గంగా కూడా ఈయన అంత సూట్ కాడు అక్కడ. అందువల్ల ఆయనకు తెలుసు కాబట్టి ఆ పరిమితులు వాళ్ళ నాన్నగారు కూడా చేశాడు కదా, అందువల్ల తను పెద్ద ఇష్టపడతలా. కానీ ఫోర్స్ చేసి పంపారనుకోండి, ఇక ఆయన ఓటమిని తీసుకునే కన్నా ఒక రకంగా టికెట్ని వదులుకోవడం మంచిది అనుకుంటాడు. ఓకే, ఎందుకంటే ఆయనకంటూ ఒక ప్రిస్టేజ్ అంటే ఒక ప్రతిష్ట ఉంది కృష్ణా జిల్లాలో. ఓడిపోయి ఆయన అభ్యర్థి అనిపించుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు.
ఎందుకు ఇంత ఎఫర్ట్ చేసి ఓడిపోయి నేను ప్రజల్లో పలుకుబడి పోగొట్టుకోవాలి, అది కంటెస్ట్ చేసేపటి గొడవ వెళ్ళేది. అట్లా పార్థసారథి గారు లాంటి వ్యక్తుల్ని కొంచెం ట్రీట్ చేసే విధానం కూడా పార్టీకి తెలియాలండి. వాళ్ళకి తగ్గ సహచరులు అయితే వాళ్ళని ఆయన అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నియంతృత్వంగా నువ్వు అక్కడే పోటీ చేయాలి ఇక్కడే చేయాలని సీనియర్లను కనుక చేస్తే వాళ్ళు ఇట్లాంటి అప్రదిష్ట పాలయ్యే పనులకి తల వంచలేరు. అవును, అందరిలాగా ఒప్పుకోరు. ఇప్పుడు అట్లాగే కొట్టు సత్యనారాయణ మన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు తాడేపల్లిగూడెం నుంచి. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా ఒక డోలాయమానంలో పడింది అంటున్నారు, గాల్లో దీపం. ఇప్పుడు ఆయనకి తాడేపల్లిగూడెం ఆయన సొంత నియోజకవర్గం, ఒక మినిస్టర్గా 4-5 ఏళ్ళ నుంచి ఉన్నాడు. ఆయన కూడా వివాదాలు పెద్దగా ఏం లేని వ్యక్తే కొట్టు సత్యనారాయణ. తను పనేదో తను చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఇంకో నియోజకవర్గంలో పంపితే కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదండి. ఇవాళ రేపు రాజకీయాలంతా డబ్బు ప్రభావంతో ఉన్నాయి. మరి సొంత నియోజకవర్గం వెళ్తే ఇంకా డబల్ పెట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టినా కూడా గుర్తింపు రాదు, ఈయనెవరో తెలియదు. తర్వాత సరైన క్యాడర్ అక్కడ ఈయనకి ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఉంది. తర్వాత వైఎస్ఆర్సీపీ క్యాడర్లో కూడా ఒక అభిప్రాయం ఏమొచ్చిందంటే మనం ఏదో చేస్తున్నాం కానీ మనకి వస్తున్న, ఇప్పుడు గతంలో అయితే ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అన్నా వాళ్ళకి వెళ్ళి పంచాయతీ లెవెల్, ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీలు జరగట్లేదు, జరిగినా కూడా బిల్స్ రావట్లేదు. ఇప్పుడు మొన్న మధ్య చాలామంది కార్యకర్తలు పులివెందుల్లో సొంత జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో వెళ్ళి రెండ్రా బాబు కార్యకర్తలు కాసేపు కలిసి మాట్లాడుకుందాం, ముచ్చట్లు చెప్పుకుందాం అంటే ముచ్చట్లు వినే పరిస్థితిలో మేము లేము, మా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నువ్వు చెప్పిన వర్కులు చేసినందుకు బిల్లులు రాలేదు. వాళ్ళు ఈ మొహం తప్పించడానికి ఏం చేశారంటే మేము పాదయాత్రగా తిరుపతి వెళ్తున్నాం అని చెప్పి కొంతమంది తప్పించుకున్నారు. అప్పుడు అడిగాడు ఏంటి మిగిలిన వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదంటే, అయ్యా వాళ్ళు కష్టాల్లో ఉన్నారంట ఆర్థికంగాను, బిల్లులు రావట్లేదు, శ్రీనివాసుని మొక్కుకుందామని శ్రీవారి దగ్గరికి వెళ్ళారు, పాదయాత్ర మీద వెళ్ళారని చెబితే ఆయన వెంటనే గ్రహించాడు, ఓ ఇది నన్ను తప్పించడానికి వేసుకున్నప్పుడు. ఆయనకు తెలుసు కదండి, ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఆయన కోర్టు కేసులప్పుడు ఏ ఒక కార్యక్రమం పెట్టుకుంటాడు ఆయన తెలీదా ఎక్కడ తప్పించుకుంటారు ఎట్లా అని. ఆయన వెంటనే గ్రహించాడు, ఇది కాదులే నేను రావటం నన్ను చూడటం ఇష్టం లేక తప్పించుకున్నారని. ఇప్పుడు ఆలూరు కూడా ఏదో గుమ్మనూరు జయరాం కొద్దిగా అలకబూనాడని చెప్పి తాజాగా వార్త ఒకటి వచ్చింది. అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు ఈ కుంపట్లు అనేవి రావణ కాష్టంలాగా ఒక పక్కన ఆరిపేటప్పుడు ఇంకో పక్కన ముట్టుకుంటున్నాయి. ఇవి ఇన్ని మార్పులు చేర్పులు చేసినప్పుడు ఆర్పటం కష్టమండి. మన దగ్గర ఉన్న ఏమో చెంబుడు నీళ్లు, కానీ కుంపట్లేమో ఎక్కువైపోయినాయి. ఎన్నిటి మీద చల్లుతారు మీరు? ఏమన్నా తులసి నీళ్ళు చల్లినట్టు తులసి నీళ్ళకి మంటలు ఆరుతాయా? అట్లా వచ్చింది పరిస్థితి. మరి అసంతృప్తి పెరిగిపోయింది, ఎక్కువ మంది అయ్యారు. పోనీ పార్టీలో ఏమైనా సమన్వయకర్తలకి ఏమైనా కెపాసిటీ ఉండి మాట్లాడేటంత చొరవ లేదు వాళ్ళకి. అదే స్నేహభావం మీద ఎంతమందినైనా ఎంత పెద్ద ఆయనైనా ఆపొచ్చు సుధాకర్ గారు. ఇది అంతకుముందు స్నేహభావం కనుక వీళ్ళు పాటిస్తూ వస్తే ఇవాళ కాదు రాని రేపు పార్టీ మళ్ళీ ఇవాళతో అయిపోయింది అనుకుంటున్నావా? చాపొచ్చు. మన పార్టీ మళ్ళీ వస్తుంది, మన ప్రభుత్వేను ప్రజాప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఆ తర్వాత నేను అది చేస్తాను ఇది చేస్తానంటే నమ్ముతారు. అసలు వీళ్ళని కలవటమే కష్టంగా ఉన్నప్పుడు తర్వాత వస్తుందనే నమ్మకం వీళ్ళకి లేదు వాళ్ళకి లేదు. ఈ పరిస్థితుల్లో ఎట్టా అసంతృప్తిని కంట్రోల్ చేయగలుగుతారు? గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, ఏదైనా ఒక మాట ఇచ్చాడంటే కట్టుబడతాడని నమ్మకం ఉంది. ఇవాళ వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు గతంలో వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి మళ్ళీ జగనన్నని చేయండి రాజన్న ప్రభుత్వం పెట్టిస్తామని చెప్పలేని పరిస్థితుల్లో పడ్డారు కదా. కుటుంబ సభ్యుల పరిస్థితి అట్లా ఉంటే బయట వాళ్ళు అంత భరోసాగా వచ్చి చేయగలిగేటంత పరిస్థితి ఉంటుందండి. మీరు ఆచరణాత్మకంగా ఆలోచించాలి మనం ఏదైనా. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా బెరీజ్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎంతవరకు నమ్మకం? సొంత బాబాయ్ ఎత్తుకు పెంచిన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని గాలికి వదిలేశారు. వాళ్ళకి తెలుసు, ఆయనే చెప్పాడు ఎవరెవరు హత్య చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టించలేదు, అసలు నిజమైన నేరస్తులు వాళ్ళని తీసుకురావట్లేదు అంటే మర్చిపోయాడు. చిన్నప్పుడు ఎత్తుకు పెంచింది ఇవన్నీ కూడా ఆయన గుర్తులేవు. అట్లా ప్రజలు వాళ్ళ సొంత మనుషులు పట్టించుకున్నప్పుడు మన ఎందుకు పట్టించుకుంటాడని నమ్మలేరు. ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నాడు, పార్థసారథి గారు నిజంగా కనుక ఆయన బందర్ నియోజకవర్గం లోక్సభకి వెళ్ళమంటే అయ్యా నాకు చాలు మీరు చేసిన మర్యాద ఇవాళతో తర్వాత అంతెందుకండి. ఇప్పుడు విజయవాడ సెంట్రల్లో శ్రీనివాస్ ఉన్నాడు కదా దేవాదాయ శాఖ, వెల్లంపల్లి శ్రీనివాసు, ఇప్పుడు మళ్ళీ అది కూడా అనుమానంలో పడింది అంటున్నారు. విజయవాడ నుంచి వస్తున్న వార్త ఆల్రెడీ సెంట్రల్కి మార్చారు, మళ్ళీ అవును సెంట్రల్కి మార్చారు. అక్కడ మల్లాది విష్ణుతో అతను డేర్గా పోరాడే పరిస్థితి కనపడతల్లా, ఎందుకంటే మల్లాది విష్ణునే పవర్ఫుల్ అక్కడ. ఇతను వెల్లంపల్లి శ్రీనివాస్ని గాలితో ఊదేస్తాడు.
అసలు వెల్లంపల్లి శ్రీనివాస్కే లోపల భయం ఉంది. ఎందుకు నేను మళ్ళా శ్రీనివాస్ గారిని డిస్లొకేట్ చేసి వస్తే గురువు గారికి కోపం వస్తేమో నాకు తర్వాత ఏమన్నా కుంపట పెడతాడని, అందుకని ఆయనే సందేహిస్తున్నాడు. ఈ పరిస్థితిలో మరి మళ్ళీ ఆయన్ని విజయవాడ వెస్ట్కి పంపిస్తారా మరి ఏంటి అనేది కూడా కొన్ని విజయవాడ నుంచి వస్తున్న వార్తలు. ఆ విజయవాడ సిటీలో కూడా పరిస్థితి గందరగోళంగానే ఉంది. కాబట్టి ఈ రాజకీయ రావణ కాష్టం అనేది మీరు అన్నట్టు ఎన్నికలు మొదలయ్యిన తర్వాత ఏమన్నా ఆగుతాయని చూద్దాం.